ఏప్రిల్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాలలో సన్నబియ్యం ఇచ్చుడు సురువు చేసారు సర్కారు వాళ్ళు. ఇక రేషన్ కార్డు లేకున్నా లీస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పే వరకు చాలా మంది సంబరపడ్డారు. కానీ ఉత్తమ్ కుమార్ సార్ మాటలన్నీ ఉత్తమ మాటలే అయినాయి అట. మోక మీద ఎత్తున్నదో ఎరికేనా చూడిరి, మీకే అర్థమవుతుంది. చూసిండ్రా, ఏ ఊళ్ళో చూసినా కూడా కొత్త రేషన్ కార్డులలోలే. చాలా ఊళ్ళల్లో చేపట్టి లీడర్లు సన్నబియ్యం ఇచ్చే కార్యాన్ని ముంగటేసుకున్నారు. ఇక రేషన్ కార్డు ఉన్నోళ్లకు సన్నబియ్యం ఇస్తున్నారు, మంచిదే. మరి రేషన్ కార్డు లేనోళ్ళ పరిస్థితి ఏంది? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? రేషన్ కార్డు లేకున్నా లిస్టుల పేర్లున్న వాళ్ళందరికీ సన్నబియ్యం ఇస్తా అన్నారు కదా, మరి ఎందుకు ఇస్తలేరు అని రచ్చ రచ్చ ఎత్తున్నారు పబ్లిక్. ఇక వీళ్ళ లొల్లి ఇట్లుంటే సందుల మందన్నట్టు ఇంకో దిక్కు కొందరు పువ్వు పట్టోళ్ళేమో రేషన్ దుకాణాల కాడ పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. సర్కారోళ్ళు ఇచ్చే 6 కిలోల బియ్యంలా 5 కిలోలు సెంటర్ సర్కారే ఇస్తుంది అని జోరుగా ప్రచారం చేసుకుంటా రేషన్ దుకాణాల కాడ ప్రధానికి పాలాభిషేకాలు ఎత్తున్నారు. ఇగో గిట్లున్నాయి చూడుండ్రి రేషన్ దుకాణాల కాడ పంచాదులు. అయ్యా చెయ్యిపట్టి సర్కారోళ్ళు మొదలు ప్రజాపాలనల రేషన్ కార్డు దరఖాస్తులు అంటిరి, అటెనక గ్రామ సభల కాడ దరఖాస్తులు వేసుకోమంటిరి, అటెనక మీ సేవలలో దరఖాస్తులు వేసుకోమంటిరి. ఎన్ని తీర్ల వేసుకున్నా అప్లికేషన్లు పెట్టుడే ఉన్నది కానీ అసలు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? మీరు కొత్త రేషన్ కార్డు ఇస్తారనే ఆశతోని చాలా మంది లగ్గమైనోళ్ళు పాత కార్డులల్లో పేర్లు కూడా కొట్టేపించుకున్నారు. నీ అవ్వ, పేర్లు గట్లనే ఉంచుకున్నా మంచిగా ఇప్పుడు సన్న బియ్యం వచ్చు కదా అని బాధపడుతున్నారట చాలా మంది. మరిగా కొత్త రేషన్ కార్డులేవో జల్దీనిచ్చి పుణ్యం కట్టుకొని రయ్యా అని అంటున్నారు. ఉన్న పేర్లను కటింగ్ చేయించుకొని కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పబ్లిక్.